యూరినల్ బ్లాడర్ అనేది అబ్స్ట్రక్షన్ అయింది అనమాట. అడ్డుగా మారి ఆమెకు యూరిన్ సరిగా రాలేదు. సో ఆ రోజు నైట్ హరిబాబు సార్ దగ్గర అడిగి తీసుకున్నా కిట్. ఒక నైట్ ఆమెకి యూరిన్ అనేది కంప్లీట్ గా బ్లాక్ అయ్యిండే, మాక్సిమం బ్లాక్ అయ్యిండే. తర్వాత ఒక నైట్ మాత్రమే ఆమెకు యూజ్ చేసిన పరుపు, తర్వాత వాటర్ బాటిల్, తర్వాత బెల్ట్ ఇవన్నీ పెట్టినాం ఆమెకి. మార్నింగ్ చాలా వరకు ఫ్రీగా వచ్చింది యూరిన్. తర్వాత మేము మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాం, వండర్ఫుల్ సార్. కిడ్నీ స్టన్స్ వేయించినాము, అది వేరే విషయం. కానీ రిలీఫ్ అయితే ఉంది. తర్వాత నేను కూడా వాడడం జరిగింది, ఒక 4-5 డేస్ నుంచి బెల్ట్ అవన్నీ వాడుతున్నా. ఆ నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే గ్యాస్ ట్రబుల్, మోషన్ గానీ, ఈ కాన్స్టిపేషన్ ఉంటుంది కదా, సో మోషన్ ఫ్రీగా అవ్వడం, తర్వాత గ్యాస్ ప్రాబ్లం, పొట్ట అనేది ఉబ్బరంగా ఉంటది కదా, సో సిమ్టమ్స్ అనేది తగ్గిపోయినాయి అనమాట. నాకు నార్మల్ గా తినకపోతే ఒక మార్నింగ్ టైం నేను తినను మామూలుగా, అప్పుడప్పుడు గ్యాప్ వస్తుంటది అటు ఇటు తిరగడం వల్ల. అట్లా తినకపోయినా గానీ ఆ వాటర్ తీసుకుంటూ ఉంటే పొట్ట అనేది గ్యాస్ ఫామ్ అవడం లేదు. తర్వాత ఎనర్జీ లెవెల్స్ అనేవి ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటున్నాయి, అంటే డ్రాప్ అవ్వడం లేదు ఎనర్జీ అనేది. మనం ఏమంటే కొంచెం జర్నీ చేసినా గానీ, తర్వాత వేరే పనిలో ఉండి బిజీగా వర్క్ చేస్తూ ఉన్నప్పుడు కొంచెం డిహైడ్రేట్ అవుతాం కదా, సో అలాగా లేదనమాట. ఇది వాడడం వల్ల ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది. తర్వాత వాటర్ కూడా తాగుతూ ఉంటే యూరిన్ గానీ, మోషన్స్ గానీ ఇవన్నీ కొంచెం ఫ్రీగా అనిపించింది నాకు.